హాయ్, ఈరోజు మనం వైజాగ్లో ఉండే సిటీ సెంట్రల్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ సెంట్రల్ పార్క్ని విఎంఆర్డిఏ మెయింటైన్ చేస్తుంది. విఎంఆర్డిఏ అంటే విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. ప్రీవియస్లీ దీని పేరు ఓన్లీ సెంట్రల్ పార్క్ అని ఉండేది. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సెంట్రల్ పార్క్ అని చెప్పేసి నేమ్ని యాడ్ చేశారు. ఈ సిటీ సెంట్రల్ పార్క్ అనేది మార్నింగే కాకుండా నైట్ వస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఎంట్రన్స్ ఎలా ఉంటుంది? ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 రూపీస్ అడల్ట్స్కి. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ పార్క్ అని చెప్పొచ్చు. ఎందుకు అండర్ రేటెడ్ పార్క్ నేను చెప్తాను. లోపలైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఈ పార్క్ని. మెయింటెనెన్స్ చాలా బాగుంది. ఇందుకోసం నేను మోస్ట్ అండర్ రేటెడ్ పార్క్ అనేది. కానీ మోస్ట్ అండర్ రేటెడ్ పార్క్ ఎందుకు అయిందంటే ఈ నిబ్బాస్ ఉంటారు కదా, వాళ్ళ వలన. ఇప్పుడు మనం నిల్చున్న ప్లేస్ చాలా అందంగా ఉంది కదా. వీడియో లాస్ట్లో చూపిస్తాను దాని కింద ఎంత చండాలం చేసి ఉంటారని. వీడియో చివరి వరకు చూడండి. ఈ పార్క్కి ఫ్యామిలీస్ ఎవరైనా రావచ్చు. స్టార్టింగ్లోనే ఉండిపోవాలి. కాకపోతే మెయిన్లీ చిల్డ్రన్కి అయితే చాలా బాగా నచ్చింది ఈ పార్క్. చిన్నపిల్లలకి చాలా మంచి గేమ్స్ యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. ఈ పార్క్లో స్లైడింగ్ గేమ్స్ ఆడుకోవచ్చు, ఇంకా ల్యాడర్ గేమ్స్ ఆడుకోవచ్చు, ఇంకా చాలా రకాల గేమ్స్ ఆడుకోవచ్చు చిన్నపిల్లలు ఇక్కడ. వాళ్ళు బాగా ఇష్టపడతారు ఈ పార్క్ని. వీటికి తోడు వాళ్ళకి నచ్చిన కార్టూన్స్ని గోడ మీద ఇలా పెయింట్ చేసి ఉంటారు. 3D ఇమేజ్ కూడా వేసి ఉంటారు. అవి చాలా బాగా అనిపిస్తాయి వాళ్ళకి. చిన్నపిల్లలకి ప్లేస్ చాలా బాగా నచ్చుద్ది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, టామ్ అండ్ జెర్రీ, మిక్కీ మౌస్ ఇలాంటి బొమ్మలన్నీ ఉంటాయి అక్కడ. సో వాటిని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. ఇంకా పార్క్ విషయానికి వస్తే ఇక్కడ ట్రాక్ మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేసి ఉంటారు. మెయింటెనెన్స్కి అయితే 10 out of 10 ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంటర్నల్ ట్రాక్తో పాటు బ్యాంబూ గార్డెన్ కూడా ఉంటుంది. వీటితో పాటు యోగా హాల్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ యోగా హాల్ ఉంది కదా, చాలా పెద్ద హాల్ ఇది. నియర్లీ 1000 మెంబర్స్ వరకు సరిపోతారంట ఇందులో యోగా చేయడానికి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రీవియస్లీ జైలు ఉండేది. సో అందుకే ఈ రోడ్ అంతటిని జైలు రోడ్ అంటారు. ఈ జైలు ఇప్పుడు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయింది వేరే దగ్గరికి. అదే ఏం తీద్దామని డేంజరే. విన్నారు కదా, భయ్య ఏమన్నాడు? భయ్య కెమెరా ఎక్కడ పెడుతున్నావు, కొంచెం జాగ్రత్త భయ్య అంటున్నాడు. సో అంటే మనం ఏది తీసినా ఏ ఫుటేజ్ వస్తుందో మనకు తెలీదు. సో మనం ఒకటి షూట్ చేస్తే ఇంకోటి కెమెరాలో పడుద్ది అనమాట. సో అందుకే జాగ్రత్తగా నేను రికార్డ్ చేశాను ఇది. సో ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, బట్ అది కన్స్ట్రక్షన్లో ఉంది. స్విమ్మింగ్ పూల్తో పాటు ఫౌంటైన్ కూడా ఉంది, అది కూడా రిపేర్ వర్క్ అవుతుంది. వీళ్ళు ఈ పార్క్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది బొన్సాయి గార్డెన్ ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్సే కాదు, గార్డెన్ కూడా చాలా బాగుంటుంది. ఈ పార్క్ మెయింటెనెన్స్కి 10 out of 10 ఇవ్వచ్చు. అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సిటీ సెంటర్లో ఇటువంటి పార్క్ ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం. ఎవరైతే నేచర్ ప్రేమికులు ఉంటారో వాళ్ళకి పార్క్ చాలా బాగా నచ్చుద్ది. నేను చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, మనం నిల్చునే ప్లేస్ కింద మీకు చూపిస్తానని చెప్పేసి. ఇదే ఆ ప్లేస్, చూడండి ఒకసారి. దీన్ని ఎంత నీట్గా మెయింటైన్ చేసినా సరే గోడల మీద చూడండి ఎలా రాశారు, చూసారా? ఇక్కడికి వచ్చి మరీ వాళ్ళ ఎవరి పేరు రాయకపోతే అవదా చెప్పండి? అన్ని నిబ్బా పనులు చేస్తారు వీళ్ళు. పొద్దున్నే కాలేజీకి బయలుదేరి రావడం, బస్ స్టాండ్ వెనకాల ఈ పార్క్ ఉంటుంది కదా, అక్కడ దిగిపోవడం, పార్క్లోకి వచ్చేయడం, ఇదే పని ఇంక వీళ్ళకి. మన వైజాగ్ని మనం నీట్గా ఉంచకపోతే ఇంకెవరు వచ్చి నీట్గా ఉంచుతారు చెప్పండి? వీళ్ళు ఎంత నీట్గా పార్కింగ్ మెయింటైన్ చేసినా మనలో సివిల్ సెన్స్ ఉండాలి. ఇలాంటి వాళ్ళ వల్లనే మోస్ట్లీ ఫ్యామిలీస్ రావడం మానేసి ఇక్కడికి. సరే ఆ విషయం పక్కన పెడితే, ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది. ఇలా డైలీ వాటరింగ్ చేస్తారంట ఇక్కడ. ఇలాంటి వారి వల్లే ఈ పార్క్ ఇంత అందంగా కనిపిస్తుంది. ఈ లైట్ చూడడానికి అంజీ సినిమాలో ఆత్మలింగంలో ఉంది కదా, మీకు అలా అనిపిస్తే కామెంట్ చేయండి.
అలా 2 అవర్స్ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ఎగ్జిట్ అయిపోయింది ఈ పార్క్ నుంచి. నాకు వీలైనంత వరకు ఈ పార్క్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. మరొకసారి చెప్తున్నాను, ఈ పార్క్ వచ్చేసి కాంప్లెక్స్ వెనక ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇంకా డౌట్గా ఉంటే జీవీఎంసీ బిల్డింగ్ ఉంది కదా, దాని ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది పార్క్. వీడియో కూడా తీసి పెడతాను, చూడండి.